యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 31. ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమాగా భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ బ్లాక్ బస్టర్ చేసినట్లు ఎప్పటి నుండో రూమర్లు ఉన్నాయి. టైటిల్ సహా గ్లిమ్స్ అలాగే క్రేజీ మాస్ పోస్ట్ అని కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డ్రాగన్ అనే టైటిల్ పెడతారా లేదా మరో టైటిల్ పెడతారా అన్నది వేచి చూడాలి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ లాక్ చేశారు. నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. తాజాగా ఈ మూవీ గురించి మరో క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. అందులో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన కనిపిస్తుందని సమాచారం. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాల్లో ఈ మూవీని మరింత హిట్ చేయాలని భావిస్తున్నారట ప్రశాంత్ నీల్. అందుకే ఈ స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకుంటున్నారట. కేజీఎఫ్, సలార్ చిత్రాలకి మించి ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తారక్ నటించిన సినిమాలో ఇదే బెస్ట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో తారక్ సరసన రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బసు సంగీతం అందిస్తున్నారు. ఒకవైపు త్రిబుల, దేవర చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు తారక్. మరోవైపు కేజీఎఫ్ 2 సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని తారక్ ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.